హలో గైస్, బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఈరోజు సంగీతాలు ఏంట్రా అంటే ఏముందనా, మన దేశంలోన ఈ యూట్యూబరు ఐఎమ్ లేడీస్ ఎంత మోసం చేసింది, ఎంత అన్యాయం చేసింది, మన దేశానికి ద్రోహం ఎంత చేసింది అనేది ఒక్కొక్కసారి చూస్తేనే మనకి ఏం రా దేవుడా, మనం మన ఏ దేశంలో ఉన్నాం రా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇట్లాంటి మోసము ఎక్కడ జరగకూడదు, ఎప్పుడు జరగకూడదు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనేది అర్థం కాదు. కఠినంగా శిక్షలు ఉండాలి ఇలాంటి వాళ్ళకి. అది నీ ఒక్కరి కోసము అందరి పేరు చెడిపోతుంది. మాలాంటి రైతులు ఇట్లా వాళ్ళు చిన్న చిన్న ఏదో చేసుకునే వాళ్ళకి కూడా ఏం తెలుస్తుందా లేదా అమ్మాయి నీకు? ఎక్కడో మారుమూల ప్రాంతంలో పల్లెటూరులో పుట్టి కాస్త కూస్త చదువుకున్నావు కాబట్టి ఇది నాకే వచ్చు ఇంగ్లీషు, నాకే వచ్చు బొంగు పోషానం అన్నట్టు ఇలా చేయడం చాలా అన్యాయం, తప్పు. చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలా ఇలాంటి వాళ్ళకి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఏది ఎక్కడ చూసినా న్యూస్ అదే 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 అదే. మన వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉండదంటే, అప్పటి నుంచి కూడా వజ్రాలు వైడూరాలు అన్నీ మన దేశంలో నుంచి ఎట్లా పోయినావంటే ఇలాంటి ఈ ద్రోహస్తులు ఉంటారు, నమ్మక ద్రోహస్తులు. ఇలాంటి వల్ల మన దేశం ఇలా మోసం పోయిందని నేను అనుకుంటా. ఇప్పుడు అర్థమవుతుంది నాకు కూడా బాగా. ఏం చేయాలో అర్థం కాదు. వీళ్ళు మన దేశంలో ఏం లేదు, మన వెనక ఉండి మన దేశంని ఫుల్ ప్రేమిస్తున్నానో, అట్లా చేస్తున్నానో, ఇట్లా చేస్తున్నానో, నాకంటే భక్తి ఎక్కడ ఎనడలేని భక్తి అని చెప్పే వాళ్ళంతా ఇట్లా మోసం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి గాయస్. మీరు ఏమంటారు? ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాళ్ళని ఏమనాలా? పాకిస్తాన్కి పోయి కాసి నేనేం చేయలేదు, నేను ఓన్లీ ఇది వీడియో కోసమే చేసినాను అలా. అరే నీకు చదువుకున్నావో బుద్ధి జ్ఞానం లేదా? నాకు చదువు లేదు, ఇంత తెలివి ఉంది, నీకు తెలివి లేదా? ఎవరితో జత కట్టాలా, ఎవరితో దోస్తీ కట్టాలా? అరే దోస్తీ కట్టాలా, జత కట్టాలంటే మన ఇండియాలోనే నీకు హీరోలు కావాలా, నీకు లేకపోతే రైతులు కావాలా? అలాంటి వాళ్ళకు చాలా మంది ఉండరు. నీకు జత, నీకు దోస్తులు కావాలన్నా, నీకు ఫ్రెండ్షిప్లు కావాలన్నా ఎందుకు లేరు? ఓకే నా చాలా మంది ఉన్నారు, నీకు ఫ్రెండ్షిప్ లేరని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఏం లేదు, ఓన్లీ వన్ డబ్బుల కోసమే నువ్వు అంతా చేసినావని ఇప్పుడిప్పుడే అర్థమైపోతుంది అంతా అనేది బురుగు. అట్లా డబ్బుల కోసం మోసం పోవద్దు. 10,000 20,000 10,000 20,000 అదేమీ ఉండదు. మన దేశం కోసం చూపించి మన దేశమనే పొగిడితే, మన వాళ్ళు లైక్ కొడితే, సబ్స్క్రైబ్ చేస్తే నీకు అదే బతుకు తెరువు చాలు, నీకు మస్తు అవుతుంది. ఇంకా అంతకినా నీకు సంపాదిస్తావా? అంతమంది సబ్స్క్రైబర్లు, అంతమంది లైకులు, అన్ని వీడియోలు చూసినారు, అంత డబ్బు వస్తుంది. ఇంకా ఏం చేసుకొని సస్తుంటావు నువ్వు ఆ డబ్బు తీసుకొని? నాకు అదే అర్థం కావడం లేదు. ఆ డబ్బు తీసుకొని కానీ చచ్చిపోయేటప్పుడు ఏమన్నా మీద వేసుకొని కానీ కాల్చుకొని చస్తావా? చెప్పు అట్లన్నా. అరే ఒక నీ బతుకు తెరకు చాలు కదా, ఒక 10 లక్షలు ఉంటే చాలు. ఒక 5 లక్షలు ఇచ్చి ఎక్కడైనా వడ్డీకి ఇచ్చి, లేకుంటే బ్యాంకులో ఎక్కడ డిపాజిట్ పెట్టుకొని లక్షణంగా వ్యవసాయం చేసుకొని, లేకపోతే ఏదన్నా కాయగూరల వ్యాపారం పెట్టుకొని, లేకపోతే ఏదైనా గాజుల అంగడి పెట్టుకో, బొట్టు పిల్లల అంగడి పెట్టుకో, బాగుంటుంది నీకు. ఇంకా అంతగా కావాలన్నా నీకు ఏమైనా బిజినెస్, లేకపోతే ఒక ఫ్యాక్టరీ పెట్టుకో. మన ఇండియాలో కూడా మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు మోడీ గారు. అట్లా ఏదైనా మంచి మంచి పని చేసుకొని బతుకో. నీకేం డబ్బులు ఏమి ఉండదు. డబ్బులు ఈరోజు నీ దగ్గర ఉంటా, రేపు నా దగ్గర ఉంటా. డబ్బుల కోసం నువ్వు అంతా లొంగిపోయి నీ సుఖం కోసము అంతా నీ పొయ్యి కాసి ఆడ అగ్గిపెట్టి అలా ఆడతావు. నీకు ఎట్లా శిక్షించేసి సరిపోతుంది అని నాకు ఒక్కొక్కరి అంత మెంటల్ వేస్తుంది. నీకు ఏం చేస్తే అర్థమవుతారా దేవుడు అన్నట్లు ఉండదు ఒక్కొక్కసారి. వాడంటే ఈడంటే వాడు, ఆయనకి ఏం పని పాట లేదా అనుకుంటున్నాను చాలా మటుగా. పని ఉన్నోళ్ళైతే మంచిగా వీడియోలు తీసి మన దేశం గురించి పొగిడి, మన దేశం గురించి 10 మందికి చూపించి, పెట్టుబడులు ఎలా రావాలి, మా దేశంలో ఇట్లా ఉంటాయి, ఇట్లా లేవు, మీరు రావచ్చు, మస్తు ఉంటుంది, మా ఏరియా ఎట్లుంటుంది, మా హిందుస్థాన్ అంటే ఎట్లుంటుంది, మా భారతదేశం అంటే ఎలా ఉంటుంది అనేది బాగా గుండెలకు ఇట్లా గుద్దుకొని చెప్పాలా. అది మన దేశం భక్తి అంటే. అయ్యో రామా, నువ్వు పోయికేసి అంతా వాడు ఎవడో లంగవాడు పాకిస్తాన్కి పోయికేసి డబ్బుల కోసము 10,000 20,000 కోసము నీ డ్రామాలు ఆడి, నాకు ఏం తెలియదు, వీడియోలు చేస్తుంటాను, వీడియోల కోసమే చేస్తాను, వీడియోల కోసం పోతాను. ఏం పాకిస్తాన్కి పోవాలి నీకు అంత దూల ఏమి చెప్పు? వాళ్ళంటే మనకి ఎంత బాధ ఉంటుంది, వాళ్ళు ఎంత మనల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు మన చోట ఉండి, మన అన్నదమ్ముల్లాగా పుట్టి పెరిగి మన దేశంలో ఉండి
మన దేశంనే లేదు మాకు ఈ దేశం అలాగ సపరేట్ కావాలని చేసుకొని పోయిన వాళ్ళని సరేలే ఎవరు ఎక్కడ పోతే ఏముండదు మన అన్నదమ్ముడే కదా ఏర్పాటు ఉంటే ఏమవుతుంది ఏర్పాటు వండుకొని తింటే ఏమవుతుంది అని మనం అట్లా ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఏమంటాము ఎవరిది వాళ్ళే సపరేట్ చేసుకొని తింటే బాగుంటుందిరా నీ బతుకు నీదే నా బతుకు నాదే అని మనం ఎట్లా అనుకుంటాం అలాగే అనుకుంటాం కదా అని వాళ్ళకి వాళ్ళ దేశం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు కుట్రలు కుతంత్రాలు ఎన్ని ఇట్లుగా నీ వంటి వాళ్ళని వాడుకొని మన దేశం గురించి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏదో లేని పనిలో చేస్తున్నారు. మన 26 మంది వాళ్ళ బొట్లు తుడిస్తే వాళ్ళకి ఎంతమంది మనము ఏం చేసినామని నీకు కొద్దిగా కూడా అర్థమైనా లేదా? ఇంతకు ముందు కూడా నీకు చేసినారు కదా వాళ్ళ గురించి చాలా జరిగినావు కదా, నీకు తెలియదు అది నీకు తెలియకోకుండా ఏముంది చెప్పు అని చెప్పు. ఇంత సొదినవంట కాస్త బుర్ర లేదా, నీకు మైండ్ లేదా? నీకు ఓన్లీ ఆ పౌడర్ డబ్బాలకి ఆ బొట్టు పిల్లలకి ఆ లిప్టిల్కే మోసం పోతువా, లేకపోతే నీ సుఖం కోసం మోసం పోతువా? చెప్పని చెప్పు, ఎందుకోసం మోసం పోతువి? అదే డబ్బు నీకు సబ్స్క్రైబర్లో మన ఇండియా వాళ్ళు కాదా నీకు సబ్స్క్రైబర్లో? నీకు ఆ డబ్బులు రావడం లేదా? యూట్యూబ్లో వీడియోలో మా వాళ్ళు చూస్తే మన వాళ్ళు చూస్తే నీకు ఆ డబ్బులు రావడం లేదా? చెప్పు, ఆ డబ్బులు చాలలేదా నీకు? ఇంకా ఏం చేయాలని చేసావు? నీకు ఇంకా కాస్త కూస్త బిల్డింగ్ ఉంది, ఇల్లు ఉంది. మా సెవెంటోళ్ళు చూడు ఏదగా తొర్రి గుడిసిలే తొర్రి ఇల్లు ఉంది, ఇట్లా 8 అడుగులు ఇట్లా 9 అడుగులు ఇల్లు ఉంది అంతే. మాకు అదే సాలరా జీవితము. మాకు వర్షం దాని మా పంటలు పండుని మాకు చల్లగా మా తెల్లి పిల్లని కాపాడరా దేవుడు అని మేము ఇట్లా మొక్కుంటాం. కానీ నీ లెక్క నాకు ఇంకా కోట్లు కావాలంటే ఇంకా లగ్జరీ లైఫ్ ఇంకా ఏం గడపాలని చేసేవా? ఇన్ని వీడియోలు తీసి నువ్వు లగ్జరీ లైఫ్ గడిపినావు ఆల్రెడీ. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎలా ఉంటారంటే బుర్ర లేదా అని బాగా అన్నాడు అతను అన్వేషణ. ఒకసారి కూడా వీడియోలో చూసిన, అరే గొర్రెలు తలకాయ లేదు, మన తెలుగు వాళ్ళకి తలకాయ లేదు, గొర్రెలు అని చెప్తున్నాడు. అది ఆయన చెప్పింది నిజమే అనుకుంటున్నాను, గొర్రెలు అని. మన వాళ్ళు ఎక్కడ కొద్దిగా వీడియో కలర్ఫుల్గా అనిపిస్తే అక్కడ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టుకుంటారు. కొట్టి మీకు ఆ డబ్బులు వచ్చింది నీకు చాలు కదా? నీలాంటి వాళ్ళని వీడియోలు చూసే బదులు నీలాంటి వాళ్ళని అంతా కట్ చేసి పారేయాలి, ఎక్కడిదక్కడ కట్ చేసి పారేయాలి. అలాంటి వాళ్ళని ఫుల్ నీకు శిక్ష అంటే అట్లా ఇట్లా పడకూడదు. మన తెల్లికి పిల్లి లేదు, పిల్లికి తెలియలేక ఎంత భయపడి చచ్చిపోయినారు. వారి ఆయనలు మళ్ళా జాతిని అడిగి నీది ఏ కులము ఏ జాతి, నువ్వు హిందువా ముస్లిమా అని అంత గోల చేసి చంపినారు. ఎంత పిల్లికి తెలియలేదు, తల్లికి పిల్లి లేకున్నట్లా. నీకు కాస్త కూస్తా అర్థమైందా లేదా యూట్యూబర్ లేడీస్? కొద్దిగా మాలాంటి వాళ్ళని ఇలాగా రైతులను చూసానా కొద్దిగా అరవ తెచ్చుకో. నీకు కాస్త కూడా అరవ లేకున్నట్లు, అరవ లేకుందనికే మరి ఇట్లా చేసిండేది. నువ్వు అరవ నింటే అలా చేయవు. మంచిగా వీడియోలు చూపించి మన దేశం గురించి చెప్తుంటివి. అదే దేశంలో చేయలేండి, వేరే దేశాలు కూడా చేసినావులే, కాదనడం లేదు. నువ్వు ఆడ సంబంధాలు ఎందుకు పెట్టుకున్నావా అని ఒకటే మా ప్రశ్న. మా బాధలన్నీ నాకు సంబంధం ఎందుకు పెట్టుకున్నావా అని. నీలాంటి వాళ్ళు మన ఇండియాలో ఉండడం అంటే మరి అప్పుడు కూడా ఇది మన కర్ణాటకలో చూపిస్తున్నారు కదా రాజులదేది హంపి. అక్కడ పోతే అర్థమవుతుంది వజ్రాలు వైడూరాలు అన్నీ ఎలా ఎత్తుకుపోయినారు, ఎలా చేసినారు సంసారము. అప్పుడు వాళ్ళు అంతా బ్రిటిష్ వాళ్ళు అంతా వీళ్ళు కలిసి పంగదెంగలు ఎలా చేసినారు అనేది మన దేశంని. నీకు అవన్నీ చూసైనా అర్థమవుతుందా లేదా? కాస్త కూస్తాను. మన ఇండియా అంటే మన వాళ్ళది కూడా చాలా తప్పు ఉందేనా నాకు అనుకుంటే. మనల్ని పాలించే వాళ్ళది కూడా అప్పటి నుంచి, ఇప్పుడే కాదు అప్పటి నుంచి కూడా చాలా తప్పు అని నేను అనుకుంటాను. ఎలా అంటే అదే ఏం లేదన్నా, మరే ఓటు కోసమే. ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి, నన్ను ఒకరి గురించి అనడం లేదు. నాకు మనసు బాధ కలిగింది ఇట్లా ఆయన చేయడం వల్ల, అందుకోసమే అన్నీ కక్కుతున్నాను. నా మనసులో పెట్టుకోలేను బాధ అంతా, అందుకోసమే ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడుతున్నాను. లేకపోతే నాకేం అట్లా అవసరం లేదు. మన వాళ్ళు అరే వీళ్ళు మంచివాళ్ళు వాళ్ళ మంచివాళ్ళని నమ్ముతారు గుడ్డిగా. నమ్మేసి అన్న ఈ వివరాలన్నీ చెప్పేస్తారు, సట్లు ఇడుస్తారు. ఏదైనా ఒకటి యాక్టివ్ తీసుకోరండి, మంచిగా శిక్షించండి. ఇలాంటి వాళ్ళకి ఇంక జిందగీలోన బజార్లో ఉరిదీస్తేనే మన దేశం గురించి ఎవరికి చెప్పుకోలేకున్నట్ల, ఎవరికి ఏమన్నా చాడీలు ఈడలు చెప్పుకోకుండా అట్లవన్నీ న్యూసెన్స్ చేయకుండా చేస్తారు. ఇప్పుడు న్యూస్ వాళ్ళు కూడా అంతే. న్యూస్ వాళ్ళైనా యూట్యూబర్లైనా ప్రతి ఒక్కరిలైనా గొర్రెలని ఎందుకన్నాడు ఆయన చెప్పులు తెలుసా? ఇదే మరి. ఇప్పుడు 4 రోజులు ఫుల్లో ఇంకా ఆయమ్మనే చూపిస్తారు, ఆయమ్మనే చెప్తారు, ఆయమ్మ గురించే మాట్లాడతారు. ఓకేనా? ఆయమ్మ గురించి మాట్లాడికేసి ఏం చేస్తారు? అయిపోయా వదిలేస్తారు. ఇంకా ఆయమ్మని పూర్తిగా వదిలేస్తారు. ఇప్పుడు మన్నాళ్ళు చూసారు కదా మీరు న్యూస్,
ఆగోరి గురించి ఫుల్ ట్రెండింగ్ చేసుకున్నారు. ఆ వ్యూస్ తెచ్చుకుంటారు, సబ్స్క్రైబ్ పెంచుకుంటారు ప్రతి ఒక్కరు. డబ్బులు అది ఇంకా డబ్బుల కోసమే ఆశపడే మరి మన దేశం ఇలా సత్యనాశనం అయిపోయింది. ఇప్పటికన్నా అరువు ఆచారం తెచ్చుకొని కొద్దిగా కఠినంగా వ్యవహరించాలా. మనం ఫస్ట్ ఎవరిననే తప్పు మనం పాలించే వాళ్ళదే తప్పు అని నేను అనుకుంటా. ఎలా అంటే అప్పటి నుంచి ఇప్పుడు కాదు, అదే కఠినంగా శిక్షలు వేసి ఇట్లా వాళ్ళకి ఇంకొకసారి ఎక్కడైనా పోవర్రా దేవుడా అంటే అట్లా భయం పుట్టాల, భయము గుండెల్లో బుగులు పుట్టాల, బుగులు. దేవుడా ఎక్కడ కాస్తంత క్లూ దొరికితేనే నన్ను చంపుతారా దేవుడా, నా కాళ్ళచేలు తీస్తారా దేవుడా, ఇంకా నా జీవితాంతం నా పరిస్థితి ఇట్లా అయిపోతారా దేవుడా అని వాళ్ళకి చుక్కులు చూపించాల. మన ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే జనాలు ఎక్కువ ఎక్కడంటే పాలిస్తారు. మరి ఇంకా ఇదే ఇంకా ఓట్ల గురించి ఆలోచించినట్లు ఉండదు సంసారం అంతా నాకు తెలిసి. అరేని మొన్న న్యూస్ ఫుల్ ట్రెండింగ్ చేస్తే ఆగోరు గురించి ఇడిచిపెట్టారు. ఇంకా అయిపోతుంది అంతే. ఇంకా అతని జైలు నుంచి బయటకు వస్తాడో మరి ఇట్లా ఎవరాలు ఇంకా ఎన్ని చేస్తాడో తెలియదు. ఇంకా అతన్ని వదిలిపెడతారు. ఇంకా ఇప్పుడు అతన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఈఎంను పట్టుకున్నారు యూట్యూబర్ని అయిపోయింటే మరి అన్వేషణ ఎంత పట్టుకుంటారు. అన్వేష అది లేవనెత్తున్నాడు, ఇది లేవనెత్తున్నాడు. ఇవన్నీ మనం పాలించే వాళ్ళకి తెలీదా? ఇవన్నీ సోషల్ మీడియాల గురించి, ఈ న్యూస్ గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి కానీ ధ్యానం పెట్టడం లేదా ఎట్లా అని నేను ఒక్కొక్కసారి బాధపడుకుంటా నానంతగా నానే. ఏం చేద్దాం, ఇట్లావన్నీ చూసి ఎప్పటికప్పుడే గైడ్ చేసుకుంటూ ఉండాలి కదా. ఇట్లావన్నీ మొదలే గైడ్ చేసుకుంటూ ఉంటే ఎవడు యాడ్ చేస్తాడు ఆడ తోక కట్ చేస్తే ఏమవుతుంది, ఆడికి స్టాప్ అవుతుంది అనమాట. పూర్తిగా మితిమీరినాక ఎవరో ఒకరు లేవనెత్తినాక దాన్ని గురించి గెలికి మొదలు పెట్టుకుంటారు ఇంక సంసారం. అప్పటి నుంచి లేవా అనాలి అంటే అంత అదేమంటారంటే ఒకటి సామెత ఉంది. అది ఎట్లా అంటే మీకు చెప్పాలంటే కాస్త అది వల్గర్గా ఉంటుంది, కాకపోతే అది మరి మంచిదే. వద్దులే, మీరు ఏమనుకుంటారేమో. యూట్యూబ్లో అందరూ 10 మంది చూస్తారు, అక్కోళ్ళు, చెల్లెండ్లు, తమ్ముళ్ళు, పాపళ్ళు. మరి ఎంత వల్గర్ భాష ఎందుకు మాట్లాడాలి, వాటి గురించి ఎందుకు మనకి. మరి ఇప్పుడు ఆయన ఎవరు యూట్యూబర్, అతను బైక్ రైడింగ్, అతను చిక్కినాడంట. అతన్ని ఆడ చిక్కితే ఏం చేసి అది ఆల్రెడీ మనల్ని పాలించే వాళ్ళే వాటి మీద దృష్టి పెట్టి ఎప్పటిదప్పుడు తోక కట్ చేసే అప్పుడు లైన్కి వస్తారు. అంతా ఎవరో ఒకరు లేవనెత్తినాక ఎవరికొకరు తెలిసినాక సంసారం చేస్తే ఎట్లా జరుగుతుంది ఇది. మీరు ఏమనుకుంటారు గాయస్ ఈ వీడియో గురించి? ఒక కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. నాకు లైక్ కొట్టడం వల్ల, కామెంట్ పెట్టడం వల్ల నేను ఏం పీకేదిలే చేసేది లేదులే. కానీ మామూలుగా రైతు కుటుంబంలో పుట్టానే, చిన్న రైతు, చాలా గరీబ్ మనుషులు మామ. ఇంకా చూసినారు కదా, మనకేం చదువు రాదు గిదు రాదా. అట్లా అవన్నీ లంగా పంచాయతీలు పెట్టుకోము. ఇంకా సేన్ గురించి, మన ఏదైనా ఇల్లు కాడ ఫంక్షన్ గురించి, మన ఊరు గురించి, ఏదైనా మన రైతుల విత్తనాల గురించి కానీ అట్లా ఏదో చిన్న చేసుకుంటా మాట్లాడుతుంటాం. అంతేగాని ఇట్లా లంగా పంచాయతీలో ఏం చేయంలే. సబ్స్క్రైబ్, ఒక లైక్ కొట్టండి అన్న ప్లీజ్. ఇలాంటి వాళ్ళని చూస్తే ఎంత బాధ కలుగుతుంది అంటే అంత బాధ కలుగుతుంది. ఆయన తండ్రి అంటున్నాడు న్యూస్ వాళ్ళ రిపోర్టర్లు పోయి, ఏమైందా నీ బిడ్డ మీకు చెప్పడం లేదా, చేయడం లేదా, ఎట్లా ఎన్ని రోజులు పోతుంది, అట్లా ఇట్లా అని అన్ని ప్రశ్నలు అడిగితే అతను అంటున్నాడు తండ్రి, లేదు నాకు చెప్పడం లేదు, నాకేం చెప్పుదో, 4 రోజులకి మొన్న ఫోన్ చేసిండే, నాకేం చెప్పుదు అంటాడు. తండ్రికి చెప్పుకోకుండా కూతురు ఎలా పోతుందే? చదివించే దాంట్లోనా మనం గారభంగా పెంచుకుంటాం చూడు, అదే దాంట్లోనే ఫాల్ట్ అంటావా? లేకపోతే మరి కొట్టి తిట్టి దగ్గర పెట్టుకొని బుద్ధి మాట చెప్పి అని గాత్రించి ఎప్పటికప్పుడు పెట్టుకుంటే మంచిది అంటారా గాయస్? చెప్పండి. ఇప్పుడు కూతురు చదువుకుంటుందని ఎట్టిగా ఇప్పుడు ఢిల్లీకి, దుబాయ్కి మనం పంపిస్తాం. చదువుకుంటుంది మన కూతురు, బాగుంటుంది భవిష్యత్తు అని. చదువుకున్నాక మరి తండ్రి అంత చదివించినోనికి కాస్తనైనా పాకిస్తాన్కి పోతా, లేకపోతే అమెరికా పోతా, ఢిల్లీకి పోతా, ఇట్లా ఎక్కడ పోతాం అనేది కూతురు తండ్రికి చెప్పు లేకున్నట్లు పోతే ఇంక మనం పెంచి పోషించి ఏం లాభం అంట. స్వాతంత్రం కావాలా, లేడీస్కి స్వాతంత్రంగా ఉండాలా, బతుకు తెరువు బాగుంటుంది అని చెప్తారు కొంతమంది. ఇట్లా సడ్లిడిసే ఇలాంటి లంగా పనులు చేస్తారు. అదే కాస్త భయం పెడితే ఏం రా వాడని తండ్రి రా, వాడు కొడతాడు తిడతాడని. తిట్టేది కొట్టేది కాదన్న, కాస్త ఆ పిల్లల మీద మనము ధ్యాస పెట్టాలా. మన పిల్ల ఎక్కడో బడికి పోతుందా, లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేస్తుందా, యాటికి పోతుందని దాన్ని గమనించాలా. మనం పుట్టించుకుని ఉంటామంట, అది ఇంత కూడా గమనించలేకపోతే ఇంక మనం ఎందుకంట చెప్పండి? మనుషులే పుట్టినాము, కాస్త కూడా పిల్లల మీద ధ్యాస లేకుండా ఎట్లా? ఆయన అంటున్నాడు నాకు తెలియదు, ఎప్పుడో ఫోన్ చేస్తుందంట.
అట్లా మాట్లాడుతున్నాడు అని తండ్రి. నాన్న కూడా ఇంకేం చెప్పాలా, నేను కూడా ఒక తండ్రి లాంటి వాడే. మరి మనకి ఏం చెప్పాలనేది అర్థం కాదు. ఏమిట్లో లోపం ఉందనేది ఈ వ్యవస్థలోనే లోపం ఉంది నాకు తెలిసేది. వ్యవస్థ సరిగా గాడిలోనే పెడితే అన్నీ లైన్ ఉంటాయి. ఇది సోషల్ మీడియా గురించి కానీ ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో ఏమన్నా తిట్టుకుంటారు. ఇది యూట్యూబ్లో మాత్రమే చూసిన వాళ్ళకి తెలియదు, కానీ చాలా మన ఇది ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఇంత వల్గర్గా ఇంత గలీజ్గా మాట్లాడడము, ఆ వేరే వాళ్ళకు కామెంట్లు పెట్టడము. అది ఎవరన్నా మరి ఇప్పుడు మన అక్కోళ్ళు పాపోళ్ళు చెల్లెండ్లు ఉంటారు, అట్లా వాళ్ళు చదువుకుంటారు అనుకో, చూసిరనుకో, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. అట్లా అప్పుడు మరి ఏమనుకుంటారు చెప్పండి గైస్, ఏమనుకుంటారు? ఎంత ఎంత బాధపడుతుంటారు వాళ్ళు, ఎంత నరకం అనుభవిస్తుంటారు. అట్లా సోషల్ మీడియాలో కూడా అంత వల్గర్గా మాట్లాడుతుంటారు. అది కూడా అంటే బహిరంగంగా మొత్తము ఇట్లా ఏమన్నా చేసేది కానీ వల్గర్గా అట్లాంటి వీడియోలు కూడా మొత్తం అప్లోడ్ చేస్తుంటారు. అట్లాంటి వాటి మీద ఎందుకు దృష్టి సాధించరు? ఎవడు అదన్ని అప్లోడ్ చేస్తున్నాడు, ఎవడు చూస్తున్నాడు, ఎవడు చేస్తున్నాడు? అంత ఇన్ఫర్మేషన్ నెట్ ద్వారా పట్టుకుంటేనే మన అందరికి తెలిసిపోతుంది కదా సంసారము. అది పూర్తిగా మితిమీరినాక అదంతా ఓతు మీరినాక అది అంటారు కదా, ఎక్కువ తక్కువ తిన్నాక అది ఓతు మీరుతుంది అంట. అంటే మా అన్నం అరగలేక బాగా ఓతు మీరుతుంది. అది మన దున్నుపోతు పోయి నీళ్ళ ఎలా పండుకుంటుంది, దానికి అది ఈటెక్కింటుంది అనమాట. తిని ఈటెక్కింటుంది, దానికి అరిగించుకోలేక అది పోయి నీళ్ళలో పండుకొని పొరలాడుతుంటుంది. అలా అయిపోతుంది మన సంసారము. అందుకోసమే కాస్త కూస్త దృష్టి పెట్టి ఏం ఇన్స్టా ఓపెన్ చేయడం చేత కావడం లేదు. అలా కొద్దిగా మంచిగా ఉందామన్న వాళ్ళకి మన ఫేస్బుక్ కానీ అది మనం చూడడం వల్ల వస్తుంది అని కొంతమంది అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ మన యూట్యూబ్ కానీ ప్రతి ఒక్కటి మన ఐడియాని మనం ఓపెన్ చేసినా కానీ ఆటోమేటిక్గా వస్తుంటాయి. కొంతమంది అంటారు దాన్ని మీరు చూస్తేనే వస్తుంటాయి, దాన్ని చూడలేకుండా. ఏమి అట్లా కండిషన్ తీసుకొని వచ్చి పెట్టండి కదా. వాళ్ళకి ఫేస్బుక్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి. ఎవరైతే దాన్ని చర్చ అంటే ఎవరైతే రాసి కాసి దాన్ని తీసుకుంటారో వాళ్ళోటి చూడండి కదా, వాళ్ళోటి చూసి సాయిని అక్కడే. మనకెందుకంట అది తెచ్చి బయట పెట్టి చూపిస్తే మనం ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం, ఏదో మన ఫ్రెండ్షిప్తో మాట్లాడుకుందాం, లేకపోతే ఆ అబ్బాయికి కొద్దిగా ఎక్కడ ఉన్నారో ఎక్కడ లేదని మాట్లాడుకుందాం అంటే దాన్ని తెచ్చి చూపిస్తుంటుంది అది ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ. అట్లా చేసినప్పుడు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. మరి అదే చొరవ తీసుకునొచ్చు కదా. ఇదే మన పాలించే వాళ్ళు ఎవరన్నా కానీ అట్లాంటి వీడియోలు అప్లోడ్ చేయకూడదు, నేరము, తప్పు అని అట్లా చెప్పాలి కదా. చిన్న పిల్లలు ఎంత బాధపడుతున్నారో అది ఏమి మీకు అర్థం అవుతుందో లేదా కానీ పాలించే వాళ్ళకి దేవుడా పరమాత్మ యా దేవుడిని అడగాలో నాకే తెలియదు. కానీ ఏమి చిన్న పిల్లలు చేతుల్లో మొబైల్ ఉంటాయి, ఇంటర్నెట్ ఉంటుంది, ఏం ఓపెన్ అవుతుంది? ఆ పిల్లలకి ఏం అర్థమవుతుంది? దీన్ని ఒత్తాలా దీన్ని ఒత్తకూడదు అని ఏం అర్థమవుతుంది? ప్రతి ఒక్కటి ఇట్లా ఒత్తుకంట దొబ్బకంట పోతుంటారు. ఇంట్లో మొబైల్ చెల్లులు ఇకపోతే పిల్లలు నా ఎదురుగే ఎంతోమంది తల్లిదండ్రులు ఏ మొబైల్ ఇవ్వద్దండి ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు అని నేనంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? లేకపోతే వాడు అన్నం తినడు, అసలుకి అన్నం కూడా తినడప్పా, మొత్తానికి ఇంక అలుగుతాడు, ఏడుస్తాడు, ఇంక బడికి పోడు అని ఇలా చెప్తారు వాళ్ళు తల్లిదండ్రి. అలాంటప్పుడు ఇలాంటివి అన్నీ మన సోషల్ ఇంటర్నెట్లోనా అట్లా అంటే వల్గర్గా వీడియోలు కానీ అట్లా అవన్నీ ఇడకూడదు కదా. అట్లా అవన్నీ మీరు ఫేస్బుక్కి కానీ ఇన్స్టాకి కానీ వార్నింగ్ ఇవ్వాలా. దానికి మెయిల్ పెడితే అయిపోతుంది. వాడు కంపెనీవాడు నీది బ్రాండ్ చేస్తాం, ఇప్పుడు బంద్ చేస్తున్నామరా అరే తిక్కపు కూడా అంటే వాడే అన్నీ మరసంగా పెడతాడు సంసారం. ఎవరికైతే అవసరం ఉంటుందో వాడు దాన్ని రాసి పోసి తీసుకొని చూసుకొని సస్తాడు. వాడు సచ్చే సావుకి నువ్వు తెచ్చి బయట పెట్టి చూపిస్తుంది అది ఇన్స్టా కానీ మన ఫేస్బుక్ కానీ. అలాంటప్పుడు ఇట్లా పిల్లలు అన్నీ చూసి చెడిపోతారు. ఏం చేయాలా? 10వ క్లాస్ వస్తుందో లేదో కానీ పెద్ద నాకు తెలుసు పెద్ద ఫుడింగ్ మాట్లాడుతుంటారు, చెప్తుంటారు. కానీ ఏం బొంగు బొస్సును కూడా తెలిసిండే లేదు నాకు తెలిసి. నాకు కూడా రాదు. నాకు ఇంత బాగా తెలుస్తుంది అంటే ఏమిటి వల్ల తెలుస్తుంది చెప్పండి గాయస్? ఏమిటి వల్ల? ఒక్కొక్కరికి తలకాయ ఉంటుంది, ఒక్కొక్కరికి తలకాయ ఉండదులే. ఇది కూడా దీంట్లో కూడా వాస్తుంది అనుకోవాలి. అదే కొద్దిగా చదివినా నాకు పెద్దగా తెలుసు అని ఏదేదో చేస్తుంటారు లంగా పంచాయతీలు. అందుకోసమే వీటి మీద కూడా దృష్టి పెట్టాలని నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటాను గాయస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మీ రైతు ఆనంద్, యూట్యూబ్ ఆనంద్ నేచర్ లవ్. ఓకేనా గాయస్? చైన్లో వచ్చిన కూర్చున్నాను, ట్రాక్టర్ కొడుతుంది ఆడ కనిపించిందా గాయస్? బండికి వచ్చినాను, వేరే పిల్లోనికి ఇచ్చినాను, యాస్రికి వచ్చింది. పొద్దున్నుంచి 9 ఎకరాలు తోలినాను. అదే కొద్ది పిల్లోడు వచ్చింటే నేర్చుకుంటాను అంటే ఇచ్చిన బండి.
నేర్చుకుంటాడు. ఇది బయలుభూమి కదా, నేర్చుకుంటాడు. కొద్దిగా అప్పటి నుంచి నేర్చుకునే తోలుతాడు అని ఇచ్చినాను. గైస్ ఉంటా గైస్, ఓకేనా.